సాల్ట్ ఇది ఒక సింపుల్ కాంపౌండ్. కేవలం సోడియం మరియు క్లోరైడ్ అందులో ఉంటుంది. కానీ ఎంతమందికి తెలుసు ఈ రెండు అయాన్స్ సెల్లో ఉండే చాలా ఫంక్షన్స్ని ఆల్టర్ చేయగలవని? అవసరానికి మించి తీసుకుంటే ఈ సాల్ట్ మన బాడీలో ఫ్లూయిడ్ ఇంబ్యాలెన్స్ని క్రియేట్ చేయగలవు. దీనివల్ల బ్లడ్ ప్రెషర్ అనేది ఎలివేట్ అవ్వచ్చు, టిష్యూ ఎడిమా అవ్వచ్చు, ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ కూడా అవ్వచ్చు. ఈ ఎపిసోడ్లో ఎన్ని రకాల సాల్ట్స్ ఉన్నాయి, వాటి ప్రయోజనాలు ఏంటి, ఏవి అవాయిడ్ చేయాలి, ఏవి ఎక్కువగా తీసుకోవాలి, మార్కెటింగ్ ఎలా మార్చేశాయి అనేది పూర్తిగా తెలుసుకుందాం. మనకి తెలియని విషయం ఏంటంటే ప్రతి సాల్ట్ లో ఉండేది సోడియం క్లోరైడే. కాకపోతే అందులో ఉండే మినరల్స్ లో డిఫరెన్సెస్ వస్తాయి. దానివల్లే మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాల్ట్స్ అని అనుకుంటూ ఉంటాం. మొదటిగా ఇంట్లో వాడే అయోడైజ్డ్ సాల్ట్. ఈ అయోడైజ్డ్ సాల్ట్ ని కామన్ టేబుల్ సాల్ట్ అని కూడా అంటారు. జనరల్ గా ఇది మార్కెట్లోకి ఎందుకు వచ్చిందంటే ఒకానొక టైంలో ఐరన్ డెఫిషియన్సీ ప్రజల్లో సివియర్ గా కనిపించేది, ముఖ్యంగా చిన్నపిల్లల్లో. దీనివల్ల వాళ్ళకి థైరాయిడ్ సమస్యలు అధికంగా కనిపించేవి. దాన్ని ఓవర్కమ్ చేయడానికి సాల్ట్ లో ఐరన్ ని కలిపి అమ్మడం మొదలుపెట్టారు. మరి ఇది ఎందుకు అనారోగ్యకరంగా మారిందంటే ముఖ్యంగా అయోడిన్ తో పాటు ఇందులో యాంటీ కేకింగ్ ఏజెంట్స్ కూడా యాడ్ అయ్యాయి. దాంతో పాటు ఇది హైలీ రిఫైన్డ్ సాల్ట్. సో కాబట్టి మార్కెట్ లో దీన్ని హానికరంగా భావించడం మొదలుపెట్టారు. కానీ ఇది హానికరం అంటారా? ఎక్కువ మోతాదులో తీసుకుంటే ఖచ్చితంగా బాడీకి హానికరమే. ఇంకా థైరాయిడ్ పేషెంట్స్ విషయానికి వస్తే వాళ్ళ బాడీలో అయోడిన్ డెఫిషియన్సీ సివియర్ గా ఉంటే వాళ్ళు అయోడైజ్డ్ సాల్ట్ తీసుకోవడం మంచిది. నెక్స్ట్ ఏంటంటే సేందా నమక్ అంటే రాక్ సాల్ట్. దీనికి ఇంకొక పేరు కూడా ఉన్నది, దాన్నే పింక్ సాల్ట్ అని అంటారు. ఇది ఆరోగ్యకరమా? జనరల్ గా ఇది పింక్ కలర్ గా ఉంటది. ఎందుకు అంటే వీటి మినరల్స్ లో ఐరన్ ట్రేసెస్ ఉంటాయి. ఐరన్ ట్రేసెస్ ఉండడం వల్ల కొన్ని మార్కెటింగ్ కంపెనీస్ మీకు ఎనిమియా తగ్గుతుంది అని చెప్పి మార్కెటింగ్ చేయడం మొదలుపెట్టాయి. కానీ దీనివల్ల ఎటువంటి ఎఫెక్ట్స్ అలాంటివి మన బాడీలో జరగవు. ఇది మొదటిది. రెండవది ఏంటంటే జనరల్ సాల్ట్ 20 రూపాయలకే దొరుకుతుంది, అంటే మనం క్యాజువల్ గా వాడే అయోడైజ్డ్ సాల్ట్. కానీ ఇది మార్కెట్లో 80 to 100 రూపీస్ ఇంకా ఎక్కువ కూడా ఉంటుంది. జస్ట్ కేవలం ఇది ఆరోగ్యానికి మంచిది అని ఒక మాట చెప్పి మీకు అమ్మడం మొదలు పెట్టారు, అది కూడా ఎక్కువ ధరకి. మనం అయోడైజ్డ్ సాల్ట్ ని పింక్ సాల్ట్ ని కంపేర్ చేస్తే కొద్దో గొప్ప పింక్ సాల్ట్ అనేది మన ఆరోగ్యానికి కొంచెం మంచిది. ఎందుకంటే పింక్ సాల్ట్ అనేది హైలీ రిఫైన్డ్ సాల్ట్ కాదు, అదొక రాక్ నుంచి తీసుకున్న సాల్ట్. ఇంకొకటి ఇందులో యాంటీ కేకింగ్ ఏజెంట్స్ మరియు అదర్ ఇంగ్రీడియంట్స్ కొంచెం తక్కువగా కలుపుతారు. దానివల్ల ఇది ఆరోగ్యకరంగా మారింది. అంతేగాని దీన్ని ఎక్కువగా తీసుకున్నా మనకేమీ కాదు అనుకోవడం జస్ట్ అపోహ మాత్రమే. ఇది కూడా మన ఆరోగ్యానికి హానికరమే ఎక్కువ మోతాదులో తీసుకుంటే. నెక్స్ట్ ఏంటంటే సీ సాల్ట్. ఇది జనరల్ గా సీ వాటర్ ని ఎవాపరేట్ చేస్తే వచ్చే సాల్ట్. ఇది జనరల్ గా సలాడ్స్ మీద జస్ట్ కొంచెం పైన వేసుకోవడానికే వాడతారు. కానీ గుర్తుపెట్టుకోండి, ఇందులో కూడా ఈ మధ్య మైక్రో ప్లాస్టిక్స్ అనేది కలవడం మొదలుపెట్టాయి. దీనివల్ల మన ఆరోగ్యానికి హాని కలగొచ్చు. బయట దొరికే పికిల్స్, జింజర్ గార్లిక్ పేస్ట్ ఇటువంటి వంటకాలలో జనరల్ గా ఈ సీ సాల్ట్ అనేది యాడ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇది కొంచెం ఎక్కువ సాల్ట్ గా ఉంటుంది. దాంతో పాటు ఇది చీప్ కాస్ట్. సో కాబట్టి మన ఆరోగ్యానికి ఇది ఈజీగా దెబ్బతీయచ్చు. కాబట్టి బయట తెలియని ప్రదేశాల్లో పికిల్స్ కానీ జింజర్ గార్లిక్ పేస్ట్లు కానీ కొనుక్కోవడం ఆపేయండి. నెక్స్ట్ ఏంటంటే బ్లాక్ సాల్ట్. దీన్నే కాల నమ్మక్ అని కూడా అంటారు. ఇందులో ఏంటంటే సల్ఫర్ అనే కాంపౌండ్ కూడా యాడ్ అవుతుంది. ఇది జనరల్ గా టేస్ట్ ఇంప్రూవ్ చేయడానికి వాడుతూ ఉంటారు. దాంతో పాటు కొంతమంది దీన్ని వాటర్ లో కలుపుకొని తాగితే డైజెషన్ కొంచెం ఇంప్రూవ్ అవుతుంది అని చెప్తారు. మరి మన డైలీ నీడ్స్ కి ఇది పనికొస్తుందా అంటే ఓకే, కొద్ది వరకు ఇది పనికి రావచ్చు. కానీ దీని మీద పూర్తిగా డిపెండ్ అవ్వడం మాత్రం మంచిది కాదు. చివరిగా లో సోడియం సాల్ట్. ఈ మధ్య మార్కెట్ లోకి ఇది కొత్తగా రావడం మొదలుపెట్టింది. కానీ గుర్తు పెట్టుకోండి, లో సోడియం సాల్ట్ అంటే కొన్ని సోడియం పార్టికల్స్ ని పొటాషియంతో రీప్లేస్ చేస్తున్నాయి. లో సోడియం సాల్ట్ తీసుకునే ముందు ఖచ్చితంగా
దాన్ని చెక్ చేయండి పొటాషియం యాడ్ అయిందా లేదా అన్నది. ఎందుకంటే పొటాషియం ఎక్కువ ఉన్న సాల్ట్ కిడ్నీ పేషెంట్స్ కి పొటాషియం లెవెల్స్ ని పెంచేస్తాయి. దీనివల్ల కిడ్నీ అనేది ఇంకా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో కాబట్టి కిడ్నీ పేషెంట్స్ లో సోడియం సాల్ట్ తీసుకునేటప్పుడు జాగ్రత్తలు వహించండి. చివరిగా వంటశాల తరపున ఏం చెప్తుంది అంటే సాల్ట్ అనేది మీరు ఎంత తక్కువ వాడితే అంత మంచిది. మీరు ఏ టైప్ ఆఫ్ సాల్ట్ వాడినా సరే గుర్తుపెట్టుకోండి, లిమిటెడ్ గా యూజ్ చేయాలి. చివరి మాట, మీ వంటశాల మీ ఆరోగ్యానికి ప్రతిబింబం. ధన్యవాదాలు.